తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే రాయల తెలంగాణపై సంతకాల సేకరణ జరుపుతామని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, జేసీ ఏమన్నారు? ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు? రాయల తెలంగాణపై త్వరలోనే సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందంటే త్వరలోనే జరుగుతుంది. తొందరలోనే దానికి సంబంధించి కార్యక్రమం చేపడతామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ సమస్య ఇప్పటికే పరిష్కరించాల్సింది, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, చాలా జాప్యం జరిగినటువంటి వాస్తవం అనేటువంటి అంగీకరించారు. అయితే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విధంగా రాయల తెలంగాణకు మాత్రం తాము కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొద్ది రోజుల క్రితము రాయల తెలంగాణపై సంతకాల సేకరణ చేయాలనే అభిప్రాయంతో జేసీ దివాకర్ రెడ్డితో పాటు కొంతమంది నేతలున్నారు. ఇప్పటికే జేసీకి కొద్దిమంది క్రమేణా మద్దతు పలకడం జరుగుతా ఉంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏకంగా అధిష్టానం లేఖ రాస్తానని చెప్పారు. వీరాజ్ ప్రతాప్ రెడ్డి కూడా ఆయన మద్దతు తెలిపారు. ఒకవేళ రాష్ట్రం విధిస్తే రాయల తెలంగాణకు నీటి కోసం తాము కూడా అంగీకారం అని డీజీ వెంకటేష్ అన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అలా కాకుండా ఎవరికి వారు వాదనలు వినిపించడం కాకుండా ఒక సంతకాల సేకరణ చేపట్టి అధిష్టానానికి పంపాలని భావిస్తారు. ఎందుకంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తమ రెండు జిల్లాలను అంటే కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఒక సంతకాల సేకరణ చేయాలని భావిస్తుంది. దానికి కూడా మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది. త్వరలోనే సంతకాల సేకరణ చేసి అధిష్టానానికి ఒక రిపోర్టు పంపుతామని జేసీ చెప్పారు. క్రాంతి సాది, అయితే తాజా జేసీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే హైకమాండ్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు తెలంగాణ ప్రాంత నేతలంతా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అధిష్టానం ఒత్తిడి చేయాలని భావిస్తారు. ఒకవేళ అది కనుక నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే ఇది ఈ రాయలసీమ అనేటువంటి రాయల తెలంగాణ డిమాండ్ కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తాను. అయితే జేసీ లాంటి నేతలు యొక్క వ్యాఖ్యలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిమంది నేతలు అంటే జేసీ మొదటి నుంచి కూడా రాయల తెలంగాణ డిమాండ్ తో ఉంటా ఉన్నారు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అదే అనంతపురం చెందినటువంటి కొద్దిమంది అంటే శైల లాంటి నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కానీ మూల నేతలు మాత్రం రాయల తెలంగాణ అనేటువంటి కొత్త వాదన తీసుకురావడం చూసినట్టయితే కేవలం తెలంగాణ ఇవ్వకూడదనే ఉద్దేశంతో విధంగా మాట్లాడుతుందని తెలంగాణ ప్రాంత నేతలు అంటా ఉన్నారు. అయితే సమైక్యాంధ్ర ప్రాంత నేతలు మాత్రం చెప్పేటువంటిది ఏంటంటే జేసీ లాంటి నేతలు అనవసరంగా విభజనకు అవకాశం ఇచ్చే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాంతి సాధ్యత దీనిపై టీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారు? అంటే టీఆర్ఎస్ నేతలు మాత్రము ముందు ఏదో ఒక విధంగా విభజనకు అంగీకరిస్తే చాలు, అది రాయల తెలంగాణ చేయాలా లేదా తెలంగాణ ప్రాంతం చేయాలా అనేది హైకమాండ్ అంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అభిప్రాయంతో వారైతే తాము విషయంలో తాము మాత్రం ఎవరిని ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా ఇదే డిమాండ్ తో ఉంటాం, కేవలం తెలంగాణ మాత్రమే కావాలనేటువంటి డిమాండ్ మాది. ఇంకా దేనికైనా అవకాశం ఇస్తే అది అనవసరంగా ఆ ఇష్యూ డైరెక్ట్ అయితే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. కాంతి, రైట్, థ్యాంక్ యూ సారథి.